చక్కటి సాయంత్రం వేళ మన ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మన ఈ కార్యక్రమంలో ద కంప్లీట్ మ్యాన్ అనే వినూత్నమైన కార్యక్రమంలో మనం రోజు మాస్టర్ల ద్వారా సజ్జన సాంగత్యం చేస్తూ వారి ద్వారా ద కంప్లీట్ మ్యాన్ అంటే ఎవరు, ఏంటి, ఎలా అంటున్నాం, ఎవరిని అంటున్నాం అనే ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మనకు అందించిన ఇందుమతి మేడం గారికి, ఇక్కడ ఉన్న ధ్యాన మిత్రులందరికీ, రవి సార్కి, అందరికీ, మరియు యూట్యూబ్ లో ఆన్లైన్ లో వీక్షించబోయే ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సో ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ఈ రోజు మనతో సజ్జన సంగీతం చేయడానికి రవి గారు సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్, అనంతపురంకి వెళ్ళి. సో సార్ కి వెల్కమ్ చెప్పుకుందాం. రవి సార్, వెల్కమ్ టు ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ సార్. పత్రిజీ యొక్క వారి గురించి చెప్పుకోవడం అంటే మన గురించి మనం చెప్పుకోవడం లాగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వారు మనల్ని మనం చూసుకున్నట్లే ఉంటది. మన ఆలోచనలు, మన చేతలు కంప్లీట్ గా వారు పసిగట్టేస్తుంటారు పత్రిజీ ఎప్పటికప్పుడు. మన ఇష్టాలు సమస్తం మనలాగే. వారి సాంగత్యం ఎలా ఉంటుందంటే, మన మనిషి, మన వ్యక్తి, మన ఇంట్లో వ్యక్తి, మన బంధువు, మన తల్లి తండ్రి, ఎంత ప్రేమ, ఎంత దగ్గరితనము, ఎంత స్నేహతత్వము, మైత్రీతత్వం ఏదైతే ఉందో అదంతా వారి యొక్క సాంగత్యంలో దొరుకుతుంది మనకు. ప్రేమకు కంప్లీట్నెస్ అనేటువంటిది పత్రిజీయే మనకు ఆదర్శం. అనేక విషయాల పట్ల కరుణ గాని, స్నేహం గాని, ఒక ఇచ్చే తత్వం గాని, ఒక గురువు తత్వం గాని, ఒక శిష్యుడిలాగా ఉండటం గాని, సమస్తం ఏ కోణాల్లో తీసుకున్నప్పటికీ వారు అందుకు మనకు కనపడతారు. పత్రిజీ వారు భోజనం వడ్డించే ఒక తల్లి ఎలాగైతే వడ్డిస్తుందో అలాగే ఆయన మరీ అడిగి, మన ఆకలిని అడిగి, భోంచేసావా, అసలు ఎక్కడ ఆ పలకరింపు అంతా మనం అది తల్లిని మించి చెప్పుకోవచ్చు అంతగా. ఎందుకంటే తల్లి కన్నది ఆ పేగు బంధంతో ఒక రిలేషన్ ఉంటుంది. కానీ గురువుకు ఏ బంధం ఉంది? అసలు అక్కడ అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ అనేటువంటిది వారి దగ్గర చూస్తాం మనం. అన్కండిషనల్ లవ్ అంటాం కదా, ఆ ప్రేమను మనం ఇవ్వకపోయినప్పటికీ వారు ఆ ప్రేమను ఇస్తారు. భోంచేసావా అని పలకరిస్తారు వెంటనే. ఫస్ట్ ఆ టైం, ఆ సందర్భం వచ్చినప్పుడు భోంచేయి వెళ్ళి అంటారు. ఏమయ్యా, ఎక్కడ, ఏ ఊరు, పలకరిస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి సంగతులు, ఆ పలకరింపే ఆ బాంధవ్యాన్ని, అన్కండిషనల్ అయినటువంటి ఒక బాంధవ్యాన్ని, అది ఎక్కడ ఆ యొక్క పలకరింపుతోనే వారికి మనం వశులం అయిపోతాం, దాసోహలం అయిపోతాం వారికి. ఎందుకంటే ఆశించడం అనేటువంటిది ఉండదు ఆయన దగ్గర. ప్రతిఫలం ఆశించడం అనేటువంటిది ఉండదు ఆ పలకరింపులో. వీడికి నా దగ్గర అంటే ఆ స్వార్థం లేనటువంటి, నిస్వార్థమైనటువంటి ఆ యొక్క గుణం ఉంది చూడండి. అది ఆ ముఖంలోను, ఆ పలకరింపులోను, ఆయన యొక్క నడవడికల్లోను, ఆయన చేష్టల్లోనూ తెలిసిపోతుంది. మన అంతరాత్మకు వెంటనే టచ్ అవుతుంది. ఓకే, ఈయన నాకు చెందినటువంటి వ్యక్తి. అందుకే ఆయన ఏది చెప్పినప్పటికీ వెంటనే, ఆయన ఏ కార్యక్రమం ఏదైనా, ఏ మాట అయినా కూడా వెంటనే మనకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఆయనతో ఉండాలనిపిస్తుంది, ఆయన చెప్పింది చేయాలనిపిస్తుంది. ఎందుకంటే కనుక అక్కడ నిస్వార్థమైనటువంటి స్థితి ఉంది ఆయన దగ్గర. ఒక మైత్రీ తత్వము, ఎంత మైత్రీ తత్వం అంటే మనం వివరించలేము. అంత గొప్ప స్థితి అండి. కంప్లీట్ పూర్ణ పురుషుడు, ద కంప్లీట్ మ్యాన్, పూర్ణ పురుషుడు అంటే ఎక్కడ అసంపూర్ణం అనేటువంటిది ఏ విషయంలో తీసుకున్నప్పటికీ, జీవితంలో
ఆయనే మనకు నిదర్శనం. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు ఆయన దగ్గరే తెలుస్తుంది. ఎంత గొప్ప వ్యక్తో. ధ్యానానికి పరిపూర్ణ వ్యక్తి. అహింసాతత్వానికి పరిపూర్ణ వ్యక్తి. ఆధ్యాత్మికతకు ఈరోజు మధ్య మార్గాన్ని ఎప్పుడూ ఒక 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు బోధించినటువంటి ధ్యాన మార్గాన్ని మళ్ళీ ఈ యొక్క న్యూ ఏజ్ లో, ఈ కంప్యూటర్ యుగంలో వారు అందించారు ఈ యొక్క ధ్యాన మార్గాన్ని. ఎంత చక్కగా ఇచ్చాడంటే, ఒక బుద్ధుడు ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన జీవించి చూపించాడు. మధ్య మార్గంలో ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని, ఒక బుద్ధుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని, అసలు ఆధ్యాత్మికత అంటే అనేటువంటి విషయం గురించి కానీ, ఇప్పుడున్న ఈ యుగంలో, ఈ సమయంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సమస్యలతో కలగలిపి గందరగోళంతోటి సంశయాలతో కూడుకున్నటువంటి ఎంతో మంది ఆధ్యాత్మిక తపనతో ఉన్న వాళ్ళకి చక్కటి పూర్ణత్వాన్ని, ఆధ్యాత్మికతను అందించినటువంటి ఒక గొప్ప దిక్సూచి, మార్గ నిర్దేశకంగా నిలబడినటువంటి వ్యక్తి పత్రిజీ వారు. వారికి ఒక కోణంలో చూస్తే ఆ పూర్ణత్వం అర్థం కాదు. వారి యొక్క అనేక విషయాలు వారు ఏంటయ్యా అని తెలియాలంటే వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా వారి చెప్పినటువంటి పుస్తకాలు కానీ, వారు చెప్పినటువంటి క్యాసెట్ ద్వారా, వీడియోల ద్వారా ఇచ్చినటువంటి సందేశాలు కానీ విన్నప్పుడే ఆ పూర్ణత్వం అర్థమవుతుంది. వారు అర్థమవుతారు. ఈ యొక్క న్యూస్ ఎంతో మంది యోగుల పుస్తకాలు చదివినప్పుడు, ఎందుకంటే నాకు పత్రిజీ వారు అర్థమైనది ఆయన సాంగత్యం అనేదే కాకుండా, ఆయన చెప్పిన పుస్తకాలు ప్రతి ఒక్క పుస్తకం, ఉపయోగాత్మక పుస్తకం చదివినప్పుడు వారు అర్థమయ్యారు. భగవాన్ రమణ మహర్షి పుస్తకాలు చదవమన్నప్పుడు పత్రిజీ అర్థమయ్యాడు. అంటే ఒక జ్ఞాని ఎలా ఉంటాడు, మౌనంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అంటే భగవాన్ యొక్క తత్వమే ఆయనలో కనపడేది. అంటే పరిపూర్ణంగా, పూర్ణత్వం అంటే అన్ని కోణాల్లో ఎంతమంది మహాజ్ఞానులు మనం అటు సనాతనంగా, తర్వాత ఇప్పుడు నూతన కొత్తగా ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యోగులను తీసుకున్నా, కొన్ని వేల సంవత్సరాలు ఎంతో మంది యోగులను తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్నటువంటి యోగులను తీసుకున్నప్పటికీ వీరందరినీ కలగలిపి వారి యొక్క జ్ఞానాన్ని వడబోసి ఆయన అందించాడు. సింపుల్ గా వడబోసి అందించాడు. వారి ఆ పుస్తకాన్ని మనం చదివినప్పుడు, ఆ జ్ఞానాన్ని స్వీకరించినప్పుడు మనకు ఆ పత్రిజీ మనకు అర్థమవుతారు. అది నేను అర్థం చేసుకున్నాను. నాకు అలాగే పత్రిజీ అర్థమయ్యారు. ఓహో, వీరి యొక్క జ్ఞానం ఇంత గొప్పదా. ఎందుకంటే వారేదో కొత్తగా అందిపుచ్చుకొని కొత్త జ్ఞానము, కొత్త ఆధ్యాత్మికతను తీసుకురాలేదు. సనాతనంగా ఉన్నటువంటి సత్యాన్ని తీసుకొచ్చారు. బుద్ధుడి యొక్క సందేశాన్ని తీసుకొచ్చారు. పత్రిజీని చూసినప్పుడు బుద్ధుడే మనకు తెలియజేయబడతాడు. బుద్ధుడు ఎలా జీవించాడో మనకు పత్రిజీని చూస్తే తెలుస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం బుద్ధుడు ఎలా ఉంటారు, భవిష్యత్తులో రాబోయే బుద్ధుడు ఎలా ఉంటారు అనేది పత్రిజీని మన యొక్క పత్రిజీని అంటే ఒక జిబ్బా పైజాం వేసుకొని ఒక గడ్డం ఉండి ఆ రూపం కాదు. వారి యొక్క జ్ఞానం, వారి యొక్క సత్యం, వారి యొక్క ధర్మం, వారి యొక్క అహింసా మార్గం, వారి యొక్క కరుణా తత్వం, వారి యొక్క స్నేహతత్వం, మైత్రీ తత్వం అనేటువంటిది పత్రిజీలో మరి 100% పూర్ణ పురుషుడికి ఆయనే చెప్పొచ్చు. ఈ యొక్క న్యూ యుగానికి, ఆధ్యాత్మికతకు ఒక గొప్ప దిక్సూచి, మార్గ నిర్దేశకుడు. మరి ఆధ్యాత్మికం వైపు వెళ్ళడానికి మరి పర్ఫెక్ట్ గా ఈ యొక్క ప్రాపంచికంగా మన భౌతిక జీవితంలో ఉంటూ తెలియాలంటే పత్రిజీనే మనం, ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఆయన హద్దులు పెట్టలేదు, కండిషన్స్ పెట్టలేదు. మిడిల్ పాత్ అనడానికి ఆయన పూర్ణంగా ఉన్నాడు. మధ్య మార్గం, ఏది అతి చేయొద్దు అనేటువంటి విషయంలో ఎంత చక్కగా ఇచ్చాడు. ప్రాపంచికానికి, భౌతిక జీవితానికి అంతే ప్రాధాన్యతనిచ్చాడు, ఆధ్యాత్మికతకు అంతే ప్రాధాన్యతనిచ్చాడు.
ఏది ఎక్కువ చేయకూడదు, ఏది తక్కువ చేయకూడదు. మధ్యంగా ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని నీవు ఏం చేయాలన్నా, నీ ఆధ్యాత్మికత తెలియాలంటే, జ్ఞానులు తెలియాలంటే, యోగులు తెలియాలంటే, అసలు ఏమిటయ్యా ఇది జీవితం తెలియాలంటే ఒకటే ఒకటి నీకు సమాధానం ధ్యానం. అందుకే ఆయన ఒక్కటే తీసుకొచ్చాడు. ఎవ్వరు ఏది చేస్తున్న ముందు ధ్యానం చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేయి. ఎందుకంటే నేను అర్థం కావాలంటే నేను చెప్తే నీకు అర్థం కాను. నేను ఎలా ఉన్నా, నేను ఈ స్థితిలో ఉండడానికి మూలం ఏదైతే ఉందో ధ్యానం, అది ధ్యానం చేయి అని చెప్పాడు. సో ధ్యానానికి పరాకాష్ట పత్రిజీ వారు. ధ్యానానికి ఒక విశ్వరూపం పత్రిజీ వారు. దివ్యత్వానికి, ఒక మాస్టరీ తత్వానికి పత్రిజీ వారు. ఒక యోగి, యోగం అంటే ఏంటి, ఆ యోగి తత్వానికి మరి ఆ పూర్ణత్వాన్ని, యోగానికి పూర్ణత్వాన్ని అందించినటువంటి వాడు పత్రిజీ వారు. పతంజలి యొక్క యోగ సూత్రాలకి ఒక కంప్లీట్ గా డెఫినేషన్, నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పత్రిజీ వారు. ప్రతి ఒక్క ఆధ్యాత్మికతలో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలకి పరిపూర్ణత్వాన్ని అందించాడు పత్రిజీ వారు. అటు సనాతనంగా ఉన్నటువంటి పిరమిడ్ శక్తిని పూర్ణంగా అందించినాడు పత్రిజీ వారు. ఆ మార్మికాన్ని, ఆ టెక్నాలజీని, ఆ యొక్క న్యూయేజ్ని, ఆ యొక్క విశ్వం యొక్క శక్తిని, విశ్వం యొక్క రహస్యాల్ని అన్నిటినీ కూడా మన యొక్క ముందు ఉంచాడు పత్రిజీ వారు. వడ్డించిన విస్తరి అంటాం కదా, ఆ యొక్క ఆధ్యాత్మిక సారాన్ని అంతా కూడా చక్కగా ఇప్పుడున్న సమయంలో ఈ యొక్క ఫాస్ట్ యుగానికి సమయం ఉండదు అట్లాగా, కానీ ఈజీగా సింపుల్ గా మరి ఏ యొక్క దీక్షలు ఉండవు, ఏ యొక్క మాల ధారణలు ఉండవు, శిశరికాలు ఉండవు, ఎవరో ఆధీనంలో ఉండవలసిన అవసరాలు ఉండవు, పరిస్థితులు ఉండవు, మరి మడి ఆచారాలు ఉండవు. ఇవన్నీ లేకుండా పూర్ణత్వాన్ని, అంటే జీవితాన్ని ఎలా జీవించాలి, అసలు జీవితం ఎలా జీవించాలంటే ఆ యొక్క విషయాన్ని వారు పత్రిజీ చక్కగా వివరించారు పూర్ణంగా. ఆ పదము కంప్లీట్ మ్యాన్ అన్న పదానికే ఆయన ఆ దానికి, ఆ పదానికి అందం వచ్చేసింది, ఆ గ్రేట్నెస్ వచ్చేసింది. పత్రిజీకి ఇవ్వడంతోనే అవన్నీ వచ్చేసింది, ఆ కంప్లీట్ మ్యాన్ అనేటువంటి వర్డ్. ఎందుకంటే అంతటి గొప్ప స్థితిని, కంప్లీట్ అంటే అంతే, ఇక దానికి వేరే క్వశ్చన్ ఉండదు, కంప్లీట్ క్లియర్ అయిపోయింది అంతే అనేటువంటి ఆ దాన్ని ప్రతి ఒక్క విషయం తీసుకుంటే అది క్లియర్ కట్ గా ఉంటది వారి విషయంలో. ఇక్కడ ఆయన ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకుందాం, ధ్యాన జగత్ మ్యాగజైన్ తీసుకున్నాం, క్లియర్ కట్ గా ఆ యొక్క తెలుగు పదాల గురించి కానీ, ఆ యొక్క ఆ లాంగ్వేజెస్, ఆ యొక్క ప్రింటింగ్ లో కానీ ప్రతి పదం కూడా ఎక్కడ అక్షరం తప్పులు పోకోకుండా పర్ఫెక్ట్ గా ఉంటది ఆ యొక్క పుస్తకంలో. ఆ కరెక్షన్ విషయంలో కానీ, ఆ భాష యొక్క ఆ పదాల యొక్క పొందికల్లో కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది మ్యాగజైన్ కానీ. ఎప్పటికప్పుడు ఆ కొత్తదనాన్ని, అంటే కంప్లీట్నెస్ లో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని, ఎప్పుడెప్పుడు ఆ ఫ్రెష్నెస్ ని, ఎప్పుడు ప్రకృతి ఎప్పటికప్పుడు తాను కొత్తగా అందిస్తూ ఉంటది. ఏ సీజన్ లో ఆ సీజన్ కొత్తదనాన్ని అందిస్తూ ఉంటది. సూర్యోదయం అంతే అందంగా ఉంటది, సూర్యాస్తమయం అంతే అందంగా ఉంటది. అలాగా ఎప్పటికప్పుడు సూర్యోదయం మనకు కొత్తదనాన్ని ఇస్తుంటుంది, అవునా? సూర్యాస్తమయం గాని మనకు చూడాలనిపిస్తుంది. ఈ రోజు చూసిన సూర్యోదయం మరుసటి రోజు సూర్యోదయం మనకు బోరు కొడుతుందా? చూడాలనిపిస్తుంది. ఎప్పుడూ నూతనంగా పత్రిజీ వారి మొహం కూడా అలాగే నిత్య నూతనంగా, మరి ఆ యొక్క ప్రకాశవంతంగా ఉంటది ఎప్పుడు కూడా, నిరంతరం నిండు సూర్యుడిలాగా, పున్నమి చంద్రుడిలాగా. ఎందుకంటే వారు పూర్ణంగా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు. ఇవ్వటంలోనే ఉంటది వారి జీవితం అంతా కూడా. మనం ఎప్పుడైతే అలా జీవిస్తామో, అంటే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, వాచా వేదాంతం కాదు కర్మణ వేదాంతం అని. అంటే వారి యొక్క వేదాంతం, వారి యొక్క జ్ఞానము కర్మల్లో ఉంటది. మనస వాచ కర్మణ
ఆ త్రికరణ శుద్ధి, ఆ ఆధ్యాత్మికత అన్నటువంటిది ఒక విషయంలో ఆధ్యాత్మికత ఉండటం, మరొక విషయంలో ఆధ్యాత్మికత లేకపోవడం అన్నది అక్కడే ఆధ్యాత్మిక లోపం అనేది ఉంటుంది. వారు తన యొక్క కుటుంబం విషయంలో గాని, భార్య విషయంలో గాని, పిల్లల విషయంలో గాని, తనకు దగ్గరగా, తన పక్కగా ఉన్నటువంటి పర్సనల్‌గా ఉన్నటువంటి వ్యక్తులు గాని, తనతో పాటు జర్నీ చేసిన 10 సంవత్సరాల వ్యక్తులు గాని, 30 సంవత్సరాల వాళ్ళని గాని, ఈ కొద్ది కాలం నుంచి వచ్చిన వాళ్ళని ఎవరితోనైనా కూడా ఆ మైత్రీ భావంతో ఉంటారు వాళ్ళు. పూర్ణంగా ఉంటారు. అంటే ఎప్పటినుంచో ఉన్న ఆ భేదభావం ఉండదు. ఆధ్యాత్మికత కోణంలో. అందరిని ఒకటే భావంతో చూస్తారు. అందుకే ఆయన దగ్గరికి అందరూ అంత చనువుగా వెళ్తారు. ఎందుకంటే ఆ కంప్లీట్‌నెస్ అంటే అందరితోటి ఏకభావం. అంతా ఒకటే అనేటువంటి తత్వం. అంటే ఆధ్యాత్మికత అన్నటువంటిది అందరిని సమంగా యోగత్వం అన్నటువంటిది సమంగా చూడటం. సమత్వం యోగ ఉచ్యతే. ప్రాపంచిక విషయంలో నువ్వు ప్రాపంచికంగా ఉంటూ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటే అది పూర్ణత్వం అనిపించుకోదు. నీ ఆధ్యాత్మికత అన్నది మనం ప్రాపంచికంలో కూడా దాన్ని నిర్వర్తించాలి. అది నిర్వర్తించాలంటే మనం పత్రిజీ యొక్క అనేక విషయాల్ని మనం చూడాల్సిందే. అంటే వారి యొక్క కోణంలో ఈరోజు ఏదైతే కంప్లీట్ మ్యాన్ అనే యొక్క టాపిక్ మీద చెప్పుకుంటున్నామో, ఆ టాపిక్‌కి సంబంధించిన ఎంతో మంది అనుభవాల్ని పత్రిజీ యొక్క సాంగత్యంలో ఎవరెవరైతే ఉంటారో వారితో జర్నీ చేశారో, వారి యొక్క అనుభవాలు పత్రిజీకి సంబంధించిన అనుభవాలన్నిటిని కూడా వినాలి. తర్వాత వారు పత్రిజీ ఏదైతే అందించారో వారి క్యాసెట్స్ కానీ, చాలా మంది పత్రిజీతో జర్నీ చేసిన వాళ్ళు ఆయన ఇచ్చిన సందేశాల్ని పూర్తిగా వినకపోవడం జరుగుతోంది. చూడకపోవడం జరుగుతోంది. దాంతోటి పత్రిజీ వారిని ఇంకొక కోణంలో అర్థం చేసుకొని వారిని రాంగ్ రూట్‌లో చెప్పడం జరుగుతుంది. సో, మిస్‌యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా పూర్తిగా అన్ని యొక్క కోణాల్లో పత్రిజీ వారి యొక్క విషయాలకు సంబంధించిన విన్నప్పుడే పరిపూర్ణంగా అర్థమవుతది. అప్పుడే మనం పూర్ణ పురుషుడిగా మనం తెలుసుకుంటాం. మనం కూడా పూర్ణంగా అవుతాం. ఒక దాని గురించి ఏదైనా తెలుసుకోవాలంటే పూర్తిగా తెలుసుకున్నప్పుడే అందులో మనం ప్రయాణం చేయగలుగుతాం. లేకపోతే అంటే ఏదైనా ఒక ఊరి ఏదైనా రాంగ్ రూట్ జరిగిందని మిస్‌యూజ్ అయిందన్నప్పుడు మళ్ళీ మనం అక్కడ చెక్ చేసుకుంటాం. అలాగే మన ప్రయాణం స్పిరిచువల్ జర్నీ కూడా పత్రిజీ యొక్క సాంగత్యంలోని విషయాలు గాని, పత్రిజీ యొక్క ఇచ్చిన సందేశాలు గాని, ఎక్కడైనా పలానాది రాంగ్ మిస్‌యూజ్ అయింది అన్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే, మనం ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ మిగతా వ్యక్తులతోటి మనం అడిగి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి అహం అడ్డొస్తుంది. నేను నిన్ను అడిగేదేంటి? వాళ్ళని అడిగేదేంటి? అక్కడ వీళ్ళతో తెలుసుకోవడం ఏంటని మనకు మనంగా ప్రయాణం చేస్తాం. అక్కడే మనకు సంబంధించిన మార్గం అనేటువంటిది రాంగ్ రూట్‌లో వెళ్ళటం జరుగుతుంది. ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత నీ యొక్క సమయము వేస్ట్ అవుతుంది. అది తిరిగి రావాలంటే మళ్ళీ వస్తుందా? రాదు. సో, కాబట్టి ఎక్కడైతే మనం కోల్పోతున్నామో దాన్ని గుర్తెరిగి మళ్ళీ అలా రిపీట్ కాకోకుండా మనం ప్రయాణం చేయాలి. సో, వీటిని చెక్ చేసుకోవాలి. ఒక్కసారి మళ్ళా జరిగిన తర్వాత ఏదైనా కూడా అందుకే పత్రిజీ ఎంతో చక్కగా అందించాడు వారు. ఇంతవరకు ఎవ్వరు అందించినటువంటి విషయాల్ని ఒక ధ్యాన సాధకుడికి, సాధనా మార్గంలో ఉన్నవాడికి, ఎవరికైనా సరే ఆధ్యాత్మికల్లో ప్రయాణం చేసిన తర్వాత అడుగుపెట్టిన వాడికి మౌలికంగా సూత్రాల్లో ఫస్ట్ ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయమంటాడు. ఎందుకంటే నీ మార్గం మొదలుపెట్టావు. ఈ మొదలుపెట్టిన సాధనలో మొదలుపెట్టావు. ఆ సాధనలో మరిన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ సాధన మరింత పటిష్టమవుతది.
అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. తర్వాత సజ్జన సాంగత్యం చేయమంటాడు. ఈ 3 త్రిరత్నాలు చేయమంటాడు. ఆయన మౌలికంగా చెప్పినటువంటిది విషయం. ఈ మూడింటి ద్వారా ఏమవుతుందంటే, స్వాధ్యాయం ద్వారా నీ సాధన మరింత పదునవుతది. సజ్జన సాంగత్యం ద్వారా నీ యొక్క వినయం వస్తుంది. నాకు మాత్రమే తెలిసింది కాదు. నాకంటే తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గతంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. భవిష్యత్తులో ఉంటారు. సో, అందుకే ఆ సజ్జన సాంగత్యం ఎందుకంటే ఎప్పటికప్పుడు నీ యొక్క వినయాన్ని పెంపొందించుకోవడానికి, సహనాన్ని పెంపొందించుకోవడానికి, నేను తెలుసుకున్నది జ్ఞానం ఎంతో తెలుసుకున్నాను. కానీ ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. ఆ సజ్జన సాంగత్యం యొక్క ముఖ్య ఉద్దేశం మరింత జ్ఞానం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటూనే ఉంటుంది అన్నదానికి మనకు అది ఎంతో నిదర్శనం. అందుకే ఆయన ఎప్పుడు తుది శ్వాస వరకు నేను పత్రిజీ సాంగత్యంలో ఆయన తుది శ్వాస వరకు ధ్యానం చేస్తూనే ఉన్నారు. పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. సజ్జన సాంగత్యం చేస్తూనే ఉన్నారు. అంత ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ధ్యానం క్లాసులకి అటెండ్ అయ్యాడు. అందరితో సామూహికంగా ధ్యానం చేశాడు. ఎంతో మంది ధ్యానుల్ని ఆయన దగ్గర చేశాడు. అంటే మనము తుది శ్వాస వరకు ధ్యానం చేస్తూ, ధ్యానం చెప్తూకు, స్వాధ్యాయం చేస్తూకు, ఇతరులకు ధ్యానం క్లాసులో సత్సంగం, సజ్జన సాంగత్యం చేస్తూకు మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. ఆ మూడింటి యొక్క పూర్ణత్వానికి ఆయన నిదర్శనం పత్రిజీ వారు. మన యొక్క వేదాంతం, మన యొక్క బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన వాటినన్నిటిని మనం తీసుకుంటే గనక పుస్తక పఠనం ఉండనే ఉంది. భగవద్గీత మరి ఇవన్నీ కూడా మరి పుస్తకాలు చదవాలని మనకి తెలియజేస్తాయి. అదే పత్రిజీ వారు అందించారు. ఈరోజు ఎంతో మంది అది కాలగర్భంలో పడి ఉంది. ఈరోజు ఆ పుస్తక పఠనం అనేటువంటిది ఎంతో తారాస్థాయికి తీసుకొచ్చాడు. పిఎస్ఎస్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత మరి ఎంతో మరుగున్నటువంటి ఎంతో మంది యోగుల చరిత్రలన్నీ కూడా మరి ప్రజల్లోకి, సంఘంలోకి, సొసైటీలోకి రావడం జరిగింది. ధైర్యం చేయనటువంటి పుస్తకాలు యోగుల గురించి పుస్తకాలన్నిటి కూడా పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ద్వారా మరి ఎంతో పుస్తకాలు ప్రపంచంలోకి రావడం జరిగింది పత్రిజీ ద్వారా. ఓషో పుస్తకాలు ప్రింట్ చేయాలంటే ఎంతో మంది సాహసం చేయలేకపోయారు. రజనీష్ గారి పుస్తకాలు పత్రిజీ వారు సంఘంలోకి తీసుకురావడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకురావడం జరిగింది. ఓషోని అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేస్తేనే అర్థం చేసుకోవాలి. ఓషోని అద్భుతంగా ప్రపంచానికి అందించారు, తెలియజేశారు పత్రిజీ వారు. అలా ఎంతో మంది యోగుల్ని మరి హిమాలయంలో ఉన్నటువంటి యోగుల్ని మరి మరి విదేశాల్లో ఉన్నటువంటి ఫారిన్ లో ఉన్నటువంటి యోగుల్ని మనకు అర్థం కానటువంటి న్యూ ఏజ్ మాస్టర్స్ అందరినీ కూడా మనకి అర్థం చేసే కోణంలో మనకి పరిచయం చేశారు పత్రిజీ వారు పూర్ణంగా. ఇక దాన్ని ఏదైతే మర్మంగా ఉందో వాటినన్నిటి కుండ బద్దలు కొట్టేయడం అంటారు కదా. ఆయన ఆ యొక్క ఆధ్యాత్మిక మర్మాన్ని, ఆ సీక్రెట్స్ రహస్యాలన్నింటినీ కూడా ఆయన బద్దలు కొట్టేశారు. ఇంకా రహస్యం చేయాల్సిన లేదు. ఇంకా సీక్రెట్ పెట్టాల్సిన మరి ఎలాంటి పరిస్థితులు కూడా లేకుండా చేసేశారు వారు. ఎవరైనా కూడా ఎవరికైతే ధ్యానం జీవితం అంటే ఏంటి, ఆనందంగా ఎలా జీవించాలి, ఆరోగ్యంగా ఎలా జీవించాలి, ఆధ్యాత్మికలు ఎలా కొనసాగించాలి, ఎంతో మంది యోగులు ఉన్నాయి, ఎంతో మంది ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే ఎలా పిఎస్ఎస్ మూవ్‌మెంట్ పత్రికను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు. ముందు ఆయన ఇచ్చిన లిటరేచర్ ఆయన ఏదైతే చెప్పాడో ముందు అవన్నీ చదువు, అవన్నీ చెయ్యి, ప్రాక్టికల్ చెయ్యి. ఆయన ఎప్పుడు చెప్తారు 41 days మెడిటేషన్ చెయ్యి. తర్వాత నేను చెప్పింది ఏదైతే ఉందో నువ్వు ఆచరణ. నీ అనుభవమే జ్ఞానం. నీ అనుభవించిన జ్ఞానంతోనే నువ్వు ఆధ్యాత్మికంలో ప్రయాణం చెయ్యి. ఆయన నన్ను కూడా గుడ్డిగా నమ్మొద్దని చెప్పాడు. ఇంతకంటే ఎవరు చెప్తారు? ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి వ్యక్తి ఎవరే అంటే ఒక పత్రిజే. సంఘంలో ఉంటూ మరి సింపుల్ గా జీవిస్తూ
ఉన్నతంగా ఆలోచన చేయమనేటువంటి కోణంలో చెప్తూకు ఎక్కడ ఆర్భాటాలు ఇవ్వకోకుండా, ఎక్కడ ప్రత్యేకతలు ఇవ్వకుండా అలా అందరిని జీవించేటువంటి కోణంలో జీవింపనిస్తూకు ఎక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటి లేకోకుండా ఎంత చక్కగా ఇచ్చాడో. ఆయన వేదిక మీద ఆయన ఒక్కడే ఉండకోకుండా అందరి చేత మాట్లాడిస్తూకు ఎక్కడా లేదు ఇలాంటిది. ఎక్కడైనా ఉందంటే ఎవరైనా ఆ గురువు మాత్రమే వాళ్ళు మాత్రమే ప్రసంగాలు ఉంటాయి కానీ మిగతా వాళ్ళ ప్రసంగాలు అసలు ఉండవు. ఒకవేళ ప్రసంగాలు ఉంటే ఆ గురువు పోయిన తర్వాతనే వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళు మాత్రమే శిష్యుడు మాత్రమే ఒకటే మాట్లాడు, మిగతా శిష్యులు ఎవరు మాట్లాడేవారు. కానీ ఒక్క పిఎస్ఎస్ మూమెంట్ లో మాత్రమే ఈ రోజు ధ్యానం చేశారంటే ఆ మరుక్షణమే వాళ్ళు, ఆ మరుక్షణమే ఆ ప్రసంగంలోనే వారి స్టేజ్ మీద కూర్చొని పక్కన కూర్చోబెట్టేసుకొని మరీ మాట్లాడిస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ పత్రిజీ కంప్లీట్ మ్యాన్. ఉన్నత్వానికి నిదర్శనం. అంటే నీవు ఈ రోజు జ్ఞానం తెలుసుకున్న ఈ జ్ఞానానికి అంటే ఈ పొద్దు అనుభవించిన ధ్యానము అది ఎంతో గొప్పది కదా. ధ్యానం అన్నదే గొప్పది. ఆధ్యాత్మిక మూలము ధ్యానం. నువ్వు ఆధ్యాత్మికతలో ప్రయాణం చేయాలంటే ధ్యానం చేస్తేనే ప్రయాణం చేస్తావు. అలాంటి ధ్యానం చేసినావంటే నువ్వు ఆ ధ్యానంలో పొందిన అనుభూతి అనేటువంటిది అది ఎంతో గొప్పది. ఈరోజు మనం ఎవరైతే దేవతలు, యోగులు, ఆధ్యాత్మికత ఈ భూమి మీద మనం మరి ఎంతమంది యోగుల్ని గురించి దివ్యత్వం పొందిన వారి గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళందరికీ మూలం ఏదైతే ఉందంటే అది ఒక ధ్యానమే. ఏ మతం తీసుకో, ఆ మతానికి మూలం అంతా కూడా ఆ యొక్క ఆధ్యాత్మికత మూలం అంతా కూడా ఆ ధ్యానమే తీసుకొస్తుంది. ఆ ధ్యానాన్ని పట్టుకుంటే ఈ యొక్క ఆధ్యాత్మికత అంతా, ఈ మతాలన్నీ కూడా ఎవరెవరైతే ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయో, ఏ యోగులు ఉన్నాయి, హిమాలయాస్ గాని మొత్తం కంప్లీట్ అన్నిటికి కూడా ఈ ఆధ్యాత్మికతకు సంబంధించి అంతా కూడా ధ్యానాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఒక గందరగోళంలో ఉండింది ఆధ్యాత్మిక సంస్థలతోటి, యోగులతోటి అనేక రకాల. ఎందుకంటే ఎంతమంది యోగులు ఉన్నారు, అందరూ వీళ్ళంతా ఒకే కోణంలో ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పందాలో వారి యొక్క లైఫ్ స్టైల్‌లో ఆ కాలాన్ని, ఆ దేశ కాల పరిస్థితిని బట్టి వాళ్ళు విషయాలు చెప్పుకొచ్చారు. ఆ జ్ఞానాన్ని అందించారు. ఒక సంసారంలో ఉండమంటే ఒకరు సన్యాసంలో ఉండమంటారు. ఇంకొకరు ఒక్కొక్క ధ్యాన మార్గం చెప్తారు. ఇంకొకరు ఇంకో ధ్యాన మార్గాన్ని బట్టి చెప్తారు. ఒక్కొక్కరు పద్మాసనంలో ఉండమంటారు. ఒకరు ఏ ఆసనంలో వద్దంటారు. ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తుంటారు. ఒక వ్యక్తి ఒక వస్త్రధారణ చేయమని, ఒకరు కాషాయ వస్త్రం వేసుకోమంటారు. ఒకరు వైట్ అండ్ వన్ వేసుకోమంటారు. ఒకరు నల్ల దుస్తులు వేసుకోమంటారు. ఒకరు గడ్డాలు పెంచుకొని ఉంటారు. ఒకరు పూర్తిగా గుండు కొట్టించుకొని ఉంటారు. ఎన్ని రకాల వేషధారణలు వేసుకొని ఆధ్యాత్మికత అంటే అసలు ఏమిటి? ఏం చేస్తే మనకు ఆధ్యాత్మికత తెలుస్తుంది? అసలు ఏమిటి ఈ కన్‌ఫ్యూజన్? అది ఆ కన్‌ఫ్యూజన్ తీసేసాడు కంప్లీట్‌గా. క్లారిటీ ఆ యొక్క ఆధ్యాత్మిక ఆ స్పష్టతను పత్రిజీ వారు అందించారు. కానీ మన లాజిక్ మైండ్‌తో వారికి సంబంధించిన విషయాలు వింటే, అంటే మనకు తెలిసిన జ్ఞానంతోటి ఆ తర్కించే కోణంలో పత్రిజీ యొక్క సందేశాలు గాని, వారిచ్చిన ఆ యొక్క క్యాసెట్స్ గాని, పుస్తకాలు గాని చదివితే మనకక్కడ వారు అర్థం గారు. మనకక్కడ మన ఇగో వచ్చేస్తది. మనకు సెల్ఫిష్‌నెస్ వస్తది. స్వార్థం వచ్చేస్తది. మనకు అది రాంగ్‌గా చెప్పినా అని అర్థం అవుతుంది. మన యొక్క లాజిక్ మైండ్‌ని, మన తర్కాన్ని, మన ఇగోను కంప్లీట్‌గా పక్కన పెట్టేసారు. ఏమి క్వెషన్ చేయకూడదు. యెస్ సార్. జస్ట్ అక్కడ ఏం చెప్పాడు, వారు ఏం చెప్పారు, జస్ట్ అలా చెయ్య వినాలి, చదవాలి. ఆఫ్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒకటే చెప్పింది. ముందు మెడిటేషన్ చేయన్నాడు. ఆయన ఎక్కువ ప్రసంగాలు కూడా ఇవ్వలేదు. రోజులు ఉపనిషత్తులు చెప్పడం గాని, భగవద్గీత ప్రసంగాలు రోజు గీతా పారాయణల గురించి చెప్పడం గాని, బ్రహ్మసూత్రాల గురించి చెప్పడం గాని, విష్ణు సహస్రనామం గురించి ప్రసంగాలు ఎక్కువ ఉండవు. ఏదైనా స్పీచెస్ ఉన్నప్పటికీ అక్కడ ధ్యానం గురించే స్పీచెస్ ఉంటుంది గానీ, ధ్యానంలోని యొక్క లోతుల గురించి స్పీచెస్ ఉంటుంది గానీ, గంటలు రోజులు ప్రసంగాలు ఉండవు ఆయనయి. యాహ్! సార్. ధ్యానం గురించే ఉంటది.
యా చాలా బాగా చెప్పారు సార్. రియల్లీ సార్. అంటే ఆ! అంటే ఏంటంటే, నీవు అనుభవించాలి. ఎందుకంటే అనుభవమే జ్ఞానము. థియరిటికల్ జ్ఞానం, ఆ బయట బాహ్యమైనటువంటి జ్ఞానం వద్దు. అందుకే ఆయనకు పుస్తక జ్ఞానం గూడా నీకు పూర్ణత్వాన్ని ఇయ్యదు. అనుభవ జ్ఞానమే పూర్ణత్వాన్ని ఇస్తుంది. దట్ ఈస్ కంప్లీట్ మ్యాన్ గావాలంటే అనుభవమే జ్ఞానము. అనుభవ జ్ఞానాన్ని పొందినప్పుడే నువ్వు కంప్లీట్ మ్యాన్‌గా ఉంటావు. అందుకే ఆయన అనుభవించి, ఆచరించి, జీవించి అందుకే ప్రతిది పర్ఫెక్ట్‌గా ఆయన తినేటప్పుడు గూడా పర్ఫెక్ట్‌గా ఉంటది ఆయన భోంచేసే విధానం. ఏది కూడా వృధా చేయగూడదు. దేన్ని వేస్ట్ చేయగూడదు. అక్షరం పొల్లు గూడా రాంగ్ మాట్లాడు. వాక్క్షేత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆ యొక్క కంప్లీట్ మ్యాన్‌కి ఆ వాక్క్షేత్రానికి నిదర్శనం పత్రిజీ వారు. ఎగ్జాక్ట్లీ సార్. మౌనానికి పర్ఫెక్ట్‌నెస్ కంప్లీట్ మ్యాన్‌కి నిదర్శనం పత్రిజీ వారు. ఒక మౌనంగా ఉండటము, వాక్కు యొక్క ఒక జ్ఞానంతో ఒక జ్ఞాని ఇంతవరకు ఎవ్వరు అందించలేదు. వాక్క్షేత్రాన్ని పర్ఫెక్ట్‌గా ఉండాలి. వాక్కును అదుపులో ఉంచాలి. ఒక మాస్టర్ ఎలా ఉంటాడు, ఒక యోగి ఎలా ఉంటాడంటే వాక్కును సరి జేసుకోవాలి. ఒక జ్ఞాని గాని, ఒక ఋషి గాని వాక్కును శుద్ధంగా ఉంచుకుంటాడు. నువ్వు జ్ఞానిగా ఉండాలంటే ఆ వాక్కును అదుపులో ఉంచుకోవాలి. పత్రిజే ఇచ్చాడు. యాహ్! ఓకే సార్. యాహ్! చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్‌గా టైం అయింది సార్. సారీ, మీరు చాలా ఓకే. బాగా చెప్పారు సార్ రియల్‌గా. మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది సార్. బట్ మనకి టైం అయిపోయింది. ఓకే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రవి సార్. మీరు చాలా రైట్ బాగా మేడం. చెప్పారు. రైట్ మేడం. యాహ్! థాంక్ యాహ్! యూ. ద థాంక్ యూ. దట్ కంప్లీట్ ఈస్ మ్యాన్ అంటే సార్ పత్రిజీ. గురించి పర్ఫెక్ట్‌గా ఆ! చెప్పారు సార్. ద కంప్లీట్ మ్యాన్ అని ఎందుకు సార్ అంటామనే విషయంలో ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్! చూసారు థాంక్ కదా యూ వెరీ మాస్టర్. మచ్ మరి నాకు ఈ అవకాశం యాహ్! ఇచ్చిన మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్! చూసారు రైట్ కదా మేడం. మాస్టర్. రేపు మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మనతోగా కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌ని వీక్షిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరింత జ్ఞానవంతుల వీడియోస్ పొందుతారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్.